శ్రీ పార్వతీ సమేత రాజేశ్వర స్వామి దేవాలయం రాయవరం. నేను పుట్టిన ఊరిలో ఉన్న శివాలయానికి వెళ్ళడం జరిగింది. శ్రీమద్ విశ్వావసనామ సంవత్సర మాఘ శుద్ధ ద్వాదశి నాడు తత్కాల త్రయోదశి, అంటే మేము వెళ్ళే సమయానికి త్రయోదశి అంటే మా నాన్నగారి పుట్టినరోజు. మా నాన్నగారి పుట్టినరోజు నాడు నేను పుట్టిన ఊరికి వెళ్ళాం. ఆ ఊరి శివాలయాన్ని సందర్శించుకోవడం జరిగింది. ఇదిగో ఆ ఊరి శివాలయానికి వెళ్ళే దారి, అంటే మా నాన్నగారు వాళ్ళు నివసించిన దగ్గర నుంచి ఆ శివాలయానికి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఈ ఎడం వైపు మా నాన్నగారు వాళ్ళు నివసించిన ఇల్లు ఉంది. ఈ ఎదురుకుండా వెళ్తే అదిగో శివాలయం. ఆ శివాలయంలోనికి వెళ్ళి ఆ శివాలయంలో స్వామివారిని దర్శించుకుని అక్కడే మేము సాయం సంధ్యావందనాది కార్యక్రమాలన్నీ కూడా ముగించుకుని మళ్ళీ బయలుదేరి వచ్చామన్నమాట. అంటే ఇంతకు ముందే మేము అక్కడ మా నాన్నగారు నివసించిన ఇల్లు, అలాగే నేను పుట్టిన గదితో సహా ఆ ఇల్లు మొత్తం అంతా కూడా సందర్శించాము. ఇదిగో ఇప్పుడేమో ఈ ఊరి శివాలయమైన శ్రీ పార్వతీ సమేత రాజేశ్వర స్వామి, పార్వతీ సమేత రాజేశ్వర స్వామి వారి దేవస్థానంలోకి వచ్చామన్నమాట. రాయవరం గ్రామ పరమేశ్వరుడి. ఈ నిరంతరం గుర్తుపెట్టుకోవాలి, నేను పుట్టిన ఊరు కాబట్టి. అయితే అప్పట్లో మా నాన్నగారు వాళ్ళు ఉన్నప్పుడు ఇంత దేవాలయం అది లేదుట, శివలింగం ధ్వజస్తంభం మాత్రం ఉండేదిట. అయితే మా వాళ్ళు కూడా అందరూ కూడా అప్పటి నుంచే ఇప్పటిదాకా, అంటే నాకు 50 సంవత్సరాలు, నేను లెక్క చెప్తుంది 50, నాకు 49 సంవత్సరాలు నుండి 50 సంవత్సరాలు నడుస్తుంది. ఇప్పుడు అందరం ఇప్పుడే వెళ్ళాము. ఇదిగో ఇది అప్పటి బిల్డింగ్, 1928లో బిల్డింగ్ అనమాట. ఇది 14/1/1928. ఈ శివాలయంలో సంధ్యావందనాలు చేసుకున్నాం. ఇది చాలా సంతృప్తి కలిగించింది. అంటే నేను పుట్టిన తర్వాత నేను వెళ్ళడమే మాత్రమే కాదు, మా వాళ్ళందరూ కూడా ఆ ఊరు వదిలేసిన తర్వాత మళ్ళీ ఇప్పటిదాకా ఆ ఊరిని చూడలేదుట. అందరం ఇప్పుడే చూసాం అనమాట. అయితే మాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నేను పుట్టిన ఇల్లు ఆ గదితో సహా అది ఇంకా ఇప్పటికీ అలాగే ఉండడం, అలాగే ఆ శివాలయాన్ని దర్శించుకోవడం. ఇందులో నాకు జ్ఞాపకాలు ఏమీ ఉండవు, ఎందుకంటే నాకేం తెలియదు కదా, నేను పుట్టి ఏడాది పాటు ఉన్నాను అంతే అక్కడ. అందుకని నాకు జ్ఞాపకాలు ఏమీ ఉండవు. కానీ మా అన్నయ్యలకి అక్కలకి వాళ్ళకి మాత్రం ఇక్కడ మధుర జ్ఞాపకాలు చాలా ఉంటాయి. మా వదిన గారికి వాళ్ళకి కూడా ఏం తెలియదు, కాకపోతే అందరూ వచ్చి చూడడం అనేది జరిగింది. ఇక్కడ జ్ఞాపకాలు అనేవి మాత్రం మా అన్నయ్యలకి, మా వదినలకి, మా అన్నయ్యలకి, మా అక్కలకి మాత్రం ఉంటాయి. ఇదిగో మా అమ్మాయిది, 4వ అమ్మాయి, మా 3వ అమ్మాయి, మా 4వ అమ్మాయి, మా అబ్బాయి రావడం జరిగింది నాతో పాటుగాను. అలాగే మా 3వ అన్నయ్య గారు, వదిన గారు, 4వ అన్నయ్య గారు, వదిన గారు, మా 2వ అన్నయ్య గారు, 5వ అన్నయ్య గారు నాతో పాటుగా ఇక్కడికి రావడం అనేది జరిగిందనమాట.